సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో యువతి యువకులతో కోలాహలంగా మారిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ రెండో రోజు సందడిగా మారింది. రంగురంగుల గాలిపటాలను ఎగరవేసేందుకు వేదికగా పరేడ్ గ్రౌండ్స్ కు జనాలు తరలివచ్చారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో విదేశాల నుంచి ఆకర్షణీయ గాలిపటాలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సూపర్లను కనువిందు చేస్తోంది. ఆకర్షణీయ గాలిపటాలను ఎగరవేసేందుకు కైట్ లవర్స్ సికింద్రాబాద్ కు చేరుకున్నారు. రకరకాల జంతువులు, పక్షులు గాల్లో ఎగురుతున్నట్లు గాలిపటాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పరేడ్ గ్రౌండ్ లో ఉదయం నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే పెద్ద ఎత్తున వస్తున్నారని చెప్పాలి ప్రేక్షకులు. అయితే కైట్ లవర్స్ ఎంతో మంది ఉంటారు. సంక్రాంతి అనగానే అందరికీ మొదటిగా గుర్తుకొచ్చేది కైట్స్. కానీ ఈ రోజు ఈ పరేడ్ గ్రౌండ్ లో జరిగే కైట్స్ కి మాత్రము పెద్ద ఎత్తున నలుమూల నుంచి వస్తున్నారు. రకరకాల కైట్స్ ని మనము ఆకాశంలో చూడవచ్చు. ఇటు జంతువులకి సంబంధించి, కార్టూన్స్ కి సంబంధించి రకరకాల కలర్లతో కైట్లను అయితే ఎగరేస్తూ ఉన్నారు. పువ్వులకి సంబంధించిన కైట్లు కూడా మనకి కొన్ని కనిపిస్తున్నాయి. అయితే విదేశాల నుంచి వచ్చి కైట్ లవర్స్ ఇక్కడ కైట్స్ ని ఏర్పాటు చేశారు ఈ ఫెస్టివల్ లో. అయితే ఇక్కడ పిండి వంటలు కూడా ఎన్నో రకాల పిండి వంటలు కనిపిస్తున్నాయి. గంటకి మాత్రము ఇక్కడ ప్రేక్షకుల రద్దీ కూడా పెరుగుతుంది. వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సపరేట్ గా బార్గేజ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన పాటలని, సంస్కృత ప్రోగ్రామ్స్ ని కూడా నిర్వహించారు. అయితే కొంతమంది ప్రేక్షకులు కూడా ఇక్కడ సెల్ఫీస్ దిగుతూ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మనతో ఇంకా కొంతమంది ప్రేక్షకులు ఒకసారి వాళ్ళని కూడా అడుగుతాము. చెప్ప ఎలా అనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం విజిట్ చేయడం? ఫస్ట్ టైం ఇది విజిట్ చేయడం. ఎలా అనిపిస్తుంది? It's great to see all different kinds of kites, different emblems, different animal themes. బాగున్నాయి, చాలా బాగున్నాయి. మా పాపను కూడా ఫస్ట్ టైం చూడడానికి తీసుకొచ్చారు, చాలా బాగుంది. హైదరాబాద్ లో ఇలాంటి కైట్ ఫెస్టివల్, ఇంటర్నేషనల్ కి సంబంధించిన కైట్ ఫెస్టివల్స్ జరగడంతో అయితే ఎంతో మంది సంతోషంగా ఉన్నారనే చెప్పాలి. చాలా మంది చిన్నపిల్లలతో పెద్దవాళ్ళ వరకు ఎంతో మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇది నైట్ వరకు కొనసాగుతుంది, మళ్ళీ రేపటి వరకు. అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినం సందర్భంగా 3 రోజులు పరేడ్ గ్రౌండ్స్ లో ఈ కైట్ ఫెస్టివల్ ఎంతో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉంటారు. వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో సుప్రియ, HM TV, హైదరాబాద్.